ఈరోజు సీతక్క రావడం జరిగింది మా ఊరికి. ఏడ్జల్లపల్లి గ్రామం, వాజేడు మండలం, ములుగు డిస్టిక్. సో ఎప్పుడు లేనన్ని రోడ్లు, అంటే రోడ్డు ఎలా ఉండేదంటే మా ఊర్లో ఇటువైపు పొదలు ఇలా మూసుకుపోయి, ఈరోజు చూసేసరికి పొద్దున మొత్తం రోడ్లన్నీ క్లీన్గా ఉన్నాయి. అరే ఈ రోడ్లో నేను తిరిగానా ఈ రోజు? సీతక్క వస్తే ఈ రోడ్లు ఇట్లా ఎక్స్టెండ్ అవుతాయా? లేకపోతే పొద్దున్నే మా దగ్గరున్న ఆఫీసర్స్ ఎవరున్నా సరే వాళ్ళందరూ వచ్చి, అసలు యాక్టింగ్ అంటే వాళ్ళదాన్ని ఏ రోజు లేనంత పని ఈ రోజు చేశారు. ఎప్పుడు చేయలే. మేము పోయి ఒకటి బాబు మాకు ఈ సమస్య ఉందిరా బాబు, ఈ సమస్య ఉందని చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేడు. కానీ ఈరోజు సీతక్క వస్తుందని తెలవంగానే రోడ్లు క్లీన్ అయ్యాయి. అసలు బ్లీచింగ్ పౌడర్ మొన్న వారం రోజులు వర్షం పడ్డాయి, ఒక్క బ్లీచింగ్ పౌడర్ కనీసం ఎవరు దగ్గరికి వచ్చి నాదులు లేడు. ఈరోజు బ్లీచింగ్ పౌడర్ మొత్తం తెలియదు. సో సీతక్క రాక వల్ల మాకు ఇంత ఉపయోగం ఉంది. అలాగే ఈరోజు మా విలేజ్కి వచ్చి ఆరోగ్య ఉప కేంద్రం ఓపెన్ చేశారు. సో అది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు మా విలేజ్కి ఎంపీ వచ్చింది ఈ సీతక్క ఒక్కరే. చాలా ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు రావడం జరిగింది, అలాగే సీతక్క రావడం జరిగింది. చాలా సంతోషం. సో మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని మేము డైరెక్ట్గా మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా మంత్రివర్యుడు సీతక్క గారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ఆ సమస్యల్ని గుర్తించి, అలాగే ఈ ఏటున్నారం పక్కన ఉన్నటువంటి ఏర్జల్లపల్లి రావడానికి 1 గంట టైం పట్టింది. సో వాళ్ళు రాకపోతే తెలిసేది కాదు ఈ సమస్య. ఎప్పుడైతే ఈ రోడ్లో వచ్చాడో ఆ రోడ్డుకున్న గుంతలు కానీ అవన్నీ డైరెక్ట్గా చూడడం జరిగింది. కాబట్టి మీకున్న ప్రధాన సమస్య కూడా రోడ్లే అని చెప్పి మాకు ఆ రోడ్డు అతి త్వరలోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ప్రత్యేక ధన్యవాదాలు అక్క. నువ్వు రావడం వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. అలాగే మాకున్న ఇంటి ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్ల సమస్య కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడున్న ప్రజలు సరే ఎలాగో ఏదైనా చిన్న సమస్యలకు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వర్షం పుల్లుగా పడ్డప్పుడు అక్కడ మాకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ లోపల ఒక వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు మేము వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో అవన్నీ గమనించి మా సమస్యలను చెప్పుకొని ఈరోజు వచ్చినటువంటి మా ఎంపీ గారు సీతక్క గారికి చెప్పుకోవడం చాలా మంచిదైంది. మాకు అతి త్వరలోనే ఈ రోడ్ల శాంక్షన్ జరిగి సో మాకు రోడ్లు రావడం జరుగుతుంది. అందుకు చాలా సంతోషం. వీలైనంత వరకు తొందరగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.